ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 43 వచనాలు. 36 వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేర్చినను. ఆ దినములందామె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. దేవునికి ఈ యొక్క వాక్యమును మనం గమనించినట్లయితే యొప్పే అనే ఒక పట్టణములో తబిత అనే యొక్క విధవరాండుకు సహాయము చేసిన ఒక స్త్రీ ఉన్నది. ఆమె యేసుక్రీస్తు యొక్క శిష్యురాలు. ఈ తబిత చారిటబుల్ క్రియలను అనేక సహాయములను విధవరాండ్రులకు చేర్చినది. అయితే ఆమె చనిపోయినప్పుడు పేతురును మరియు లూద్దా పట్టణంలో నాడు వచ్చి పేతురు మరి ఆ యొక్క తబిత కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమె మరణం నుంచి తిరిగి జీవంతముగా లేచి ఉన్నది. ప్రియమైన వారలను మనం గమనించినట్టయితే ఈ యొక్క అద్భుతమును పేతురు ఏ విధంగా చేయగలిగినాడు. పేతురు యేసుక్రీస్తులు చూసిన తన యొక్క శక్తిని కార్యమును బట్టి ఇక్కడ పేతురు కూడా అదే విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు కార్యమును జరిగించున్నాడు. అనేక మంది కార్యమును బట్టి మరియు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నారు. మరియు ఆ పేతురు కూడా యొప్పేలో సీమోని అనే ఒక శిష్యుని యొక్క ఇంట్లో అనేక దినము నుండి సేవను జరిగించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.